ఒక ఆయన కవులు మాట్లాడుతూ అంటారు, రథశీకం చక్రం భుజగయమితా సప్తతుర్గా నిరాలంబో మార్గ చరణ వికల సారథిరపి రవిర్యాచ్చేవాంతం ప్రతిదినమపారస్య నపస క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే అన్నాడు ఒక ఆయన. మహాత్ముల యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అని గురించి మాట్లాడటం మొదలెట్టాడు. ఈ సూర్య భగవాను ఉదాహరణగా తీసుకున్నాడు ఆయన. రథశైకం చక్రం, ఆయన రథానికి ఒక్కటే చక్రం అంటుంది. ఏకచక్రమేక దూరం అంటుంది అరుణోపనిషత్తు. ఏమంటే బండి వెళ్తానికి 2 చక్రాలు ఉండాలా అక్కర్లేదా? ఏ చక్రం పడిపోయినా బండి ఆగిపోతుందని మనం చెబుతామా చెప్పమా? మరి ఆయన బండికి అదేమిటో, మరి ఒక్క చక్రంతో నడుస్తుంది ఆయన బండి. రథశీకం చక్రం భుజవియమితా సప్తతురగా, ఆయనకి 7 గుర్రాలున్నాయి అని, సప్తాశ్వాహాన్ని ఉన్నాయని మనకు ఉంది. ఆయనకి వాటిని సక్రమంగా నడిపించడానికి పగ్గాలు ఉండాలి, తాళ్ళు. ఆయన పాములను పెట్టుకున్నట్టండి. ఆయన పాము అదేమిటండి, పాములు దానికి తాళ్ళెలా పుట్టుకొస్తాయండి, ఏంటో మనకి తెలియదు. రథశైకం చక్రం భుజగయమితా సప్తతురగా నిరాలంబో మార్గ, అసలు ఆయనకి ఆ రథం వెళ్ళడానికి మార్గం ఏమైనా ఉంది అన్నాడు. ఏమీ లేదన్నాడు. మార్గం బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి రైలు పట్టాలు బ్రహ్మాండంగా తయారు చేస్తేనే పడిపోతున్నాయి, రైలు కారు పడిపోతున్నాయి, విమానాలు పడిపోతున్నాయి. కానీ ఈయనకి చక్రం లేదు, గుర్రాలను పట్టుకోవడానికి తాళ్ళు లేవు, అసలు రూట్ లేదు, ట్రాక్ లేదు. నిరాలంబో మార్గ చరణ వికల సారథిరపి. పోనీ ఏదైనా నడిపించేవాడు చాలా గొప్పవాడండి, అందుకోసం ఇదంతా నడుస్తోంది, ఆయన చాకచక్యం చాతుర్యం ఇవన్నీ ఆయనకున్నాయి అని అందామంటే, తొడల్లేని వాడిని కూర్చోబెట్టారు అక్కడ. అనూరుడు డ్రైవర్, తొడల్లేవు ఆయనకి. మరి ఆయన ఏం నడిపిస్తాడో ఏమిటో మనకి తెలియదు. చరణ వికల సారథిరపి రవిర్యాచ్చేవాంతం ప్రతిదినమపారస్య నపస. పోనీ ఎంత దూరం వెళ్ళాలండి ఏమిటని అడిగాడు. ఒక 5 నిమిషాలు ఇక్కడి నుంచి అక్కడి దాకా పెడితే చాలండి అని అందామంటే, అలా లేదు. ప్రతిదినం అపారస్య నభస, ఎంత దూరం నడుస్తున్నాడు అంటే అంతులేనటువంటి ఆకాశం, అంతరిక్షలోకం. ఆయన అన్నాడు ఒక ఆయన, సహస్రాణం 2 సహస్రాణం 2 శతే 2 యోజనే ఏకేన నిమేషార్థేన క్రమమాణ నమోస్తుతి అన్నాడు ఒక ఆయన. సూర్యుడిని నమస్కారం పెట్టాడు. సహస్రాణం శతే 2 శతే 2 సహస్ర అన్నాడు. లెక్కలు మీరు వేసుకోండి. 2200 సహస్రాణ 2 శతే 2 యోజనే, అన్ని వేల యోజనాల దూరం ఒక అర్ధ నిమేషంలో నడుస్తున్నట్టు ఆయన స్పీడ్ ఏమిటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాంటి వాడు మరి ఎంత దూరం నడుస్తున్నాడు, ఆయనకి ఏమి సౌకర్యాలు ఉన్నాయి, ఏమీ లేవు, ఎలా నడుస్తున్నాడు ఏమిటి అని అడిగాడు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం. మహాత్ములకి మనలాగా ఎన్ని సౌకర్యాలే అక్కర్లా, వాళ్ళ శక్తి వలన వాళ్ళ పనులు జరుగుతుంటుంటాయి. వాళ్ళకి నోపకరణే, మనకి ఎన్ని ఉపకరణాలు ఉన్నా కూడా మనకి పనులు జరగట్లా. ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అన్ని పడిపోతున్నాయి, ఏ ప్రయాణాలు జరగట్లేదు, ఏమవుతున్నారో తెలియదు, ఏమైపోతుందో తెలియదు అన్నాడు ఒక ఆయన. ఆ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆయనకు ఉన్నట్టుగా